దేవుడు భయపడకుడి అని చెప్పారు. అయితే మనం ఎందుకు భయపడకూడదు? ఒక విశ్వాసి ఎందుకు భయపడకూడదు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం హెబ్రీయులు రాసిన పత్రిక 13 అధ్యాయం 6 వచనం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. అయితే ప్రతి విశ్వాసి భయపడుతూ ఉంటారు. కానీ అందుకనే దేవుడు ఏం చెప్పారంటే భయపడకుడి అని చెప్పారు. బైబిల్‌లో 366 సార్లు భయపడకుడి అని ఉంది. అంటే ఏ రోజుకు ఒకటి చొప్పున మనం ఆ భయపడకుడి అన్న మాట తీసుకున్నా, మనం దేని గురించి భయపడకూడదు. కాబట్టి అయితే దేవుడు భయపడకుడి అని చెప్పారు. అయితే ఎందుకు భయపడకూడదు మనం? ప్రతి విశ్వాసి ఎందుకు భయపడకుండా ఉండాలి? దానికి దేవుడిచ్చిన వాక్యాధారం ఏమిటి? మనం కొన్ని వాక్యాలను చూద్దాం. భయపడను అన్న మాట ఎక్కువ శాతం కీర్తన గ్రంథంలో చూస్తాం మనం. అయితే ఒక విశ్వాసి ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదంటే, దేవుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు నాకు ఉన్నాడు గనక, లోకము దాని సంపూర్ణత నీవే అని దేవుడు చెప్పాడు కాబట్టి, మనం భయపడకుండా ఉండాలి. ఎందుకు భయపడకూడదు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకున్నాడు. అందుకొరకు భయపడకూడదు. రెండోదిగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య మనకున్నాడు గనక, నీవు నేను భయపడకూడదు. మృతి పొంది సమాధి చేయబడి లేపబడ్డాడాయన. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ రూపాన మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు. మూడవదిగా దేవుడు మనకి ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి లేపబడిన తర్వాత పునరుద్ధానుడై 40 రోజులు భూమి మీద జీవించిన తర్వాత అందరితో శిష్యులతో మాట్లాడిన తర్వాత యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు కాబట్టి మనం భయపడకూడదు. యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఎలా ఉన్నాడు? యేసేపు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారు. మరి యుగ సమాప్తి వరకు ఎలా ఉంటాడు? ఇమ్మానుయేలుగా ఉన్నారు మనకి. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. అలా తోడుగా ఉన్నారు కాబట్టి మనం భయపడకూడదు. మరి నాలుగోదిగా దేవుడు సెలవివ్వనిదే ఏమీ జరగదు. దేవుని మాట మన జీవితంలో అనుమతించిందే, దేవుని మాట సెలవివ్వందే ఏమీ జరగదు. ప్రకృతిని గూడా మన కొరకు దేవుడు మార్చగలిగిన దేవుడు కాబట్టి, అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. తర్వాత ఐదోదిగా మనం ఎందుకు భయపడతామంటే, శత్రువుల కొరకు భయపడతాం. శత్రువులను చూసి భయపడతాం. అయితే దేవుడు మనకేం వాగ్దానం ఇచ్చాడంటే, శత్రువులను మిత్రులుగా చేస్తానని గూడా వాగ్దానం ఇచ్చాడు. మన ప్రవర్తన బట్టి. అయితే శత్రువులు మిత్రులుగా చేయగలిగిన శ్రీమంతుడైన దేవుడు మనకున్నాడు కాబట్టి, శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి భయపడకూడదు. తర్వాత ఆరోదిగా అసాధ్యమైనది సాధ్యము చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం భయపడకూడదు. అందుకనే దేవుడు ఏమని అన్నారంటే, "నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?" అని అడిగారు. అంటే అసాధ్యమైనది మన జీవితంలో సాధ్యం చేసే, సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం భయపడకూడదు. మనం ఇన్ని విషయాలు చూచి కూడా మనం భయపడుతున్నాము అంటే, ఆ భయము మనల్ని విశ్వాసములో కృంగదీసే భయముగా ఉంటుంది. మనం భయపడాలి. దేనికి భయపడాలి? దేవునికే భయపడాలి. అందుకనే యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అన్నారు. యెహోవా మన పక్షమున ఉన్నవాడు కాబట్టి మనం భయపడకూడదు. దేవుడు మనకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు. ఉదాహరణగా ప్రాణభయం వచ్చినా మనం భయపడకూడదు. షత్రక్, మెషక్, అబేద్నెగోలకి వచ్చింది. అగ్నిగుండంలో ఏస్తారన్నారు. భయపడ్డారా వాళ్ళు? భయపడలా. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. కాబట్టి మనము ప్రాణ భయమొచ్చినా, మరణ భయము కాదు. ఏ రోగ భయమైనా ఏదొచ్చినా మనం భయపడకూడదు. ప్రభువు మనకు సహాయకుడు కనపట్టి మనం భయపడకూడదు. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.